మళ్ళీ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులు అప్పగిస్తామని మినిట్స్ లో ఉందన్న హరీష్ తమ హయాంలో 775 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎల్లంపల్లి మిడ్ మానేరు పూర్తి చేశామన్నారు. సభను ఉత్తమ్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఎదురుదాడికి దిగారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల వివరాలు కూడా ప్రెజెంటేషన్లో చూపిస్తే వాళ్ళేం చేశారో ప్రజలకు తెలుస్తుందని అప్పటి కాంగ్రెస్ సర్కార్లో సైతం మంత్రిగా ఉన్న కోమటిరెడ్డిని ఉద్దేశించి హరీష్ వ్యాఖ్యానించారు. దీనికి కోమటిరెడ్డి ఘాటుగా బదిలించే ప్రయత్నం చేశారు. అయితే వారు చెప్పిన దాంట్లో చాలాసేపు మా తప్పిదాలు ఎత్తి చూపడానికి చాలా కష్టపడ్డట్టుగా కనబడ్డది. బట్ నేనేమంటున్నా అంటే అధ్యక్ష, మరి గత 2004 నుంచి 14 దాకా మీరు కూడా మంత్రిగా ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, ఆ 2004 నుంచి 14 దాకా జరిగిన తప్పిదాలు కూడా ఈ పీపీటీలో నిజాలు ప్రజల ముందు పెట్టుంటే చాలా బాగుండేది అధ్యక్ష. అయితే ఎందుకంటున్నంటే అధ్యక్ష, గతంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆ రోజు జీవో నంబర్ 124 ద్వారా 17,825 కోట్లు మంజూరు చేశారు. సంవత్సరంన్నర లోపే ఆ జీవోను మళ్ళీ మార్చి జీవో నంబర్ 238 ద్వారా 38,500 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచారు. ఏమి పనులు చేయకుండానే 17,825 నుంచి 38,500 కోట్లకు పెంచారు. నంబర్ 1 అధ్యక్ష. నంబర్ 2, ఆ రోజు ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఈ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఒకే ఒక్కటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. 4 జిల్లాలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు జిల్లాకు ఫౌండేషన్ వేసి ఇక 4 ఏళ్లలో మీ కాళేశ్వరం ప్రాణహిత నీళ్ళు వస్తూ ఉన్నాయి, 4 సంవత్సరాల్లో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పి మరి టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు, పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. కానీ కరెక్ట్గా అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 ఏళ్ల తర్వాత నిజంగా ఎంత ఖర్చు పెట్టింది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది అని ఒక్కసారి మనం పరిశీలిస్తే అధ్యక్ష, 4 ఏళ్ళు 2007-8లో కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష. 2012 నాటికి ఒక్కసారి మనం చూస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 168 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 38,500 కోట్లలో 168 కోట్లు ఖర్చు పెట్టారు. మొబిలైజేషన్, అడ్వాన్స్ అండ్ సర్వేల పేరు మీద 1,426 కోట్ల రూపాయలు బిల్లులు లేపారు అధ్యక్ష. 2013, 2005లో శాంక్షన్ చేయబడి బచావత్ ట్రిపులర్ ప్రకారం శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ టనల్ సొరంగ మార్గానికి 30 టీఎంసీ నీళ్ళు అలాట్మెంట్ ఉండి మేము అన్ని పర్మిషన్ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే 2013లో అప్పటికి మాన్యువల్ టనల్ 7.5 కిలోమీటర్లు పూర్తి చేసినాం. ఇంకా మెయిన్ టనల్ నడుస్తున్నది. నడిచే సమయంలో వరదలు వచ్చినాయి 2009. ఆ సమయంలో కొద్దిగా ఆగిపోయింది. ఆ తర్వాత మిషన్స్ రిపేర్ చేసినా అయిపోయింది. 2013 అధ్యక్ష వీడియోలు ఉన్నాయి, ఆయన కూడా మన వీడియోలు చూపించి గౌరవ సభ్యులు చూపిస్తాను నేను. ఆ రోజు నల్గొండ ఎకరక్షి వచ్చి ఏం మాట్లాడిన అధ్యక్ష, డైవర్ట్ అవసరం లేదు, సార్ డైవర్ట్ కాదు సార్. 2013లో మినిస్టర్ గారు ఈయన ఎన్నికల ప్రచారం వచ్చి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు సూర్యాపేటలో బహిరంగ సభలో చెప్పిన మాట 2 మాటలు చెప్తా అధ్యక్ష, 2 మాటలు చెప్తా. జిల్లాలో 2 పొడుగు మంత్రులు ఉన్నారు, ఆ సొరంగం చదువుతలేదు, రేపు తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, కుర్చీ చేసుకుంటా ఇక్కడనే కూర్చుంటా ఇక్కడనే పండుకుంటాడు. ఒక్క అడిగినా 10 ఏళ్ళు అయింది అధ్యక్ష, 10 కిలోమీటర్లు పూర్తి చేయలేదు. 10 ఏళ్ళు అయింది, 10 కిలోమీటర్లు పూర్తి చేయలేదు. నిజంగా అది పూర్తి చేసి ఉంటే మాకు ఇవాళ గ్రావిటీ ద్వారా మాకు ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాకపోతుండే, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరగకపోతున్నాయి, మా నల్గొండ జిల్లా ఇవాళ ఎండకపోతుండే. కనీసం ఇవాళ తాగునీళ్ళు 4 లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం, ఫ్లోరైడ్ పరిష్కారం అయ్యేది. వీళ్ళ మూలాన సొరంగాన్ని పక్కన పెట్టి ఈయన ప్రాజెక్టులు డిలే అయింది, అయితే డిలే అయింది అధ్యక్ష. ఒకటి నీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్ నీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. ప్రాణాయిత డిలేట్ అయింది. అవును సార్ అధ్యక్ష, మేము ప్రాణాయిత చెప్పినాం, ప్రాణాయిత గురించి చెప్పినాం సార్ దగ్గర. ఒక నిమిషం, మేము ఆ రోజు మీ అదే తుమ్మిడిగట్టు దగ్గర మీరు మహారాష్ట్ర పోయి మీ బంధువు అక్కడ గవర్నర్గా విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, ఆయన పట్టుకొని ఒప్పించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ పేరు ఒక నిమిషం సార్, మీరు 3 లిఫ్టులు పెట్టి ఒకదాని మీద ఒకటి లిఫ్ట్ పైకి తీసుకొచ్చి మళ్ళీ కిందికి వదిలిపెట్టి మీ కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్